చెప్పొచ్చిన నేను ఒక ఎంపీ అయితే ఉన్నా, నేను ఒక ఎంపీ ఉన్నా. వీళ్ళ ప్రజలకు నా మీద విశ్వాసం ఉంటే నన్ను పిలిస్తే దీనికి నాయకత్వం వహిస్తానని చెప్పొచ్చింది. ఆయన కూడా మీ మంత్రి గారు కూడా డబ్బింగ్ కార్డు విషయంలో ప్రభుత్వం ఎన్నికలేకపోతే మేము అక్కడ మరి ఆందోళన చేస్తాం ఆలోచిస్తారు సార్. చేస్తే సంతోషమే కదా, ప్రజాపక్షాలు చేయాల్సిందే కదా, బాధ్యత కదా. లోకల్ ఎంపీ చేయాలి కదా. నేను మాజీ ఎమ్మెల్యేను, మాజీ మంత్రిని, నాకు 20 ఏళ్ళు అక్కడ ఓట్లు వేసినాడు కాబట్టి డెఫినెట్గా నా బాధ్యత ఉంటుంది. పోయి వచ్చిన, అందుకనే అది అన్నారు కాబట్టి పోయి వచ్చిన. వీళ్ళు ఎంత మీరు ఈటల రాజేంద్ర గారికి సంబంధం లేదని చెప్పి వీళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ప్రజలు మాట్లాడుతున్నారు. రాజేంద్రన్న రావాలి, రాజేంద్రన్న చెప్పాలి కదా, రాజేంద్రన్న ఈ స్థాయికి వచ్చింది హుజరాబాదించాలి కదా అన్నారు కాబట్టి పోయి వచ్చిన నా బాధ్యతగా. నాకు ప్రజలు పిలిస్తే పోయినా, నేను నాయకులు పిలిస్తే పోలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసము స్థానికంగా ఉన్న 3 ఎంపీలను కలిసి ప్రణాళికలు రచిస్తున్నాం. అయితే ఈ పార్టీ ఇంటర్నల్ గా జరుగుతున్న విషయమా, పార్టీ విస్తృతంగా జరుగుతున్న విషయమా అన్నది ఒకటి. రెండోది, మీరు అభ్యర్థుల ఎంపిక కావచ్చు, లేకపోతే స్థానికంగా నేత ఎంపిక కావచ్చు, ఒక పార్టీలో ఇంటర్నల్ గా స్థానిక నేత సిఫార్సుల మేరకు పార్టీ అధిష్టానం జాబితా రిలీజ్ చేస్తారు. కానీ మీరు బయట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఇలాంటి విషయాలు? పార్టీ రాష్ట్ర నాయకత్వం మీరు ఇచ్చేటువంటి అంశాలకు ప్రియారిటీ ఇవ్వడం లేదా? ఈ సోషల్ మీడియా వాళ్ళు అక్కడక్కడ కొన్ని పెడుతున్నారు పోస్టులు, ఇట్లా గట్లాడి వాడుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే చెప్పుకునే అక్కడ ఉండదు, వాస్తవంగా చెప్పుకునే అక్కడ ఉండదు. కొంచెం సోషల్ మీడియాలో పెడతా అంటారు, చూస్తున్నారు కదా మీరు. నేను ఒక్క మాట అడుగుతున్నాను, నేను ఒక్కటే ఒక మాట అడుగుతున్నాను. అంటే మీరు రాస్తలే, మీ యజమాన్యాలు కూడా ఎందుకో కొన్ని రాస్తున్నాయి, కొన్ని రాస్తలే. కానీ నేను సింపుల్ అడుగుతున్నా, మూసీ మీద 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి చేస్తా అంటాడు. మేము అంటలేము, వద్దంటలేము. మేము మూసీ నదిలో పాలలాంటి నీళ్లు పారితే, మా పిల్లలు ఈత కొడితే, అటుపక్క ఇటుపక్క ఉన్న ప్రజలకు వాసన లేకపోతే సంతోషపడ్డాం. మేము బట్టలు కావాలన్నా, మనిషికి బంగారం కావాలంటే ఎవరు ఏం కోరుకుంటారా? బట్టలు కోరుకుంటారా, బంగారం కోరుకుంటారా? మీరు చెప్పండి. ఇక మేము అడుగుతున్న బట్టల గురించి అడుగుతున్నాం, మేము బంగారం గురించి అడుగుతున్నాం, మేము ఫీ రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నాం. ఇక రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోతున్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమని చెప్పి అడుగుతున్నాం. ఇక సర్పంచులుగా, ఎంపీటీసీలుగా 5 లక్షలు 10 లక్షలు నమ్ముకొంత పనిచేసి పెట్టింది, వాళ్ళ బిల్లులు ఏమని కోరుతున్నాం. ఇంత మేరకు దబాయించి గవి కోరుతున్నాం కదా. ఇవి ఇచ్చిన తర్వాత నీకు 3 లక్షల కోట్లు కాకపోతే 5 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చినప్పుడు వేరే పైసలు ఉన్నప్పుడు పెట్టు. అప్పు చేయడానికి కూడా దేనికోసం అప్పు చేయాలి? నువ్వే చెప్తున్నావు, కోసిన 1 రూపాయి రాదు నా దగ్గర లేదని చెప్తున్నావు, ఇంకోవైపు ఈ పని చేస్తున్నావు. మూసిని ఎవరదంటాడు, మొన్న అంటాడు మొత్తం కట్టి పడేసి చేస్తాం. ఎవడు వ్యతిరేకం లేడు, మూసి చేస్తా అంటే సంతోషపడతాం మేము కూడా. కానీ ఏది ముందు అని అడుగుతున్నాం మేము. నువ్వు 2,500 రూపాయలు మహిళకి ఇస్తా అని చెప్పిన ఇయ్యరాదు. ఈ రైతులకు కూడా 5 మంది ఇస్తుంది. ఏమి ఇచ్చినావు రైతు బంధు? 1000 ఒక్కొక్క ఎకరానికి ఇచ్చింది, ఒక్కొక్క ఎకరానికే ఇచ్చింది. ఇంకా మొక్కజొన్నలు ఇలా మొత్తం 1900కు మార్కెట్లో సప్లై అవుతున్నాయి. 1900, 2400 ఎంఎస్పీ ఉంది. కవి చేయరాదు. నువ్వు కొంటా అంటున్నావు, కొంటే నిన్న వరంగల్ పోతే ఏడుస్తున్నారు మక్కల రైతులు. ఇంకా సన్నవాట్లు కొన్నావు, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇయ్యరాదు. నువ్వు జరుగుతున్న పనులలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి, తులం బంగారం ఇస్తా అని చెప్పిన, తులం బంగారం ఇవ్వకపోతే అవన్నీ టైంకి ఇవ్వరాదు. అంటున్నది ఏంటంటే, ఇవి ఉన్న పాత స్కీములు ఏవైతే నువ్వు రద్దు చేయలేదు గవైతే ఇవ్వ. ఫస్ట్ పెన్షన్ ఇస్తా అని చెప్పిన 4,000 రూపాయలు ఇస్తావా ఇవ్వ చెప్పు, ఊకెందుకు? 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన హ్యాండిక్యాప్లకు ఇస్తావా లేదు చెప్పు. నేను ఎవరు అడిగటం లేడు. ఏమంటారే ఏందో నాకు తెలియకనే, నాకు కూడా తెలియదు. ఇంతకుముందు తెలంగాణ తిరుగుతుంటుంది. మేము 25 ఏళ్ళుగా హుజరాబాద్లో ఉన్నాం. కానీ హుజరాబాద్లో నీకు సంబంధం లేదంటే నీ సప్లై కూకున్నాం. మళ్ళీ కనపడుతుంది అట్లా. తెలియదు, నిర్ణయం తీసుకున్నా లేదు తెలియదు. కానీ నాకు ఎందుకంటే ఒక పార్లమెంట్ మెంబర్ పార్టీలో ఎమ్మెల్సీలు కూడా వాళ్ళ ఎంపీని అడిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే పార్టీ ఏం ఆలోచిస్తుంది?
అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పరస్పరం ఒకటే పార్టీ అయినప్పుడు తప్పకుండా చెప్పుకొని పోయి ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ప్రోటోకాల్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి పలాని కాన్ఫరెన్స్కి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు లోకల్ ఎమ్మెల్యే సభాధ్యక్ష స్థానంలో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎంపీ కూడా ఉంటాడు. ఇప్పుడు పిచ్చి మారిపోయింది. కానీ మీరంతా మీకు చాలామంది సీనియర్లు ఉన్నారు. ఇలా ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంలో వేరే పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే గారే ప్రోటోకాల్ ప్రకారంగా అధ్యక్షత వహించేది. ఇంతెందుకు సర్పంచ్, నువ్వు ఒక ఊరికి మా ముఖ్యమంత్రి గారు పోతే లోకల్గా ఉండే సర్పంచే అధ్యక్ష స్థానంలో ఉంటాడు. ఎడ్డోడా, గుడ్డోడా, చదువుకున్నాడా కాదు, లేదు. ఇప్పుడు ఎందుకో న్యాచురల్గా ప్రభుత్వ పరంగా ఉండే అఫీషియల్ ప్రోగ్రామ్కు అట్లుంటుంది. పార్టీ పరమైన ప్రోగ్రామ్ అప్పుడు ఎట్లుంటుంది అంటే తప్పకుండా ఏదైనా అఫీషియల్ అయినప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ అయినప్పుడు పట్టుగా పెళ్ళిళ్ళకి పోతాం, సావులకు పోతాం. ఎమ్మెల్సీ గారు పోవచ్చు, ఎమ్మెల్యే గారు పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, దాన్ని చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఏదైనా ప్రజలకు సంబంధించిన ప్రోగ్రాం అయినప్పుడు తప్పకుండా చెప్పిపోయేట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకో, నేనైనా చెప్పిపోతా. ఇప్పుడు నేను ఎలిమినారు పోతా, పోయి ప్రోగ్రాం అనుమతి అవన్నీ బట్టి ఎక్స్ట్రాలు, కానీ అనుమతి అక్కర్లేదు. కానీ చెప్పిపోవాల్సిన సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకటి ఖమ్మంలో జరిగింది 62 ఎకరాల భూమి, మీకు తెలుసు. కొట్లాడుతున్నారు, నోరు మూసుకుంటారు. అది ముమ్మాటికి 62 ఎకరాల భూమి భూదాన్ వినోబా భావే భూమి తప్ప, భూదాన్ భూమి తప్ప అది ప్రభుత్వపరమైన భూమి కాదు. కలెక్టర్లు ఇదే ఇక్కడ ఇచ్చిన తిప్పలేండి, ఎంత బాగా మీద ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు వేరు, రికార్డు పరిశీలన చేసి. ఇప్పుడు నా దగ్గర ఇంతకుముందు చెప్పిన చూసినావా, నాకు ఏ కలెక్టర్ అయితే ప్రొసీడింగ్ ఇచ్చిండ్రో, నాకు ఏ నామ్స్ ప్రకారం అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఇంకో కలెక్టర్ వచ్చి కమిటీ వేసి ఇది కాదని చెప్పి రాయిస్తే, ఇప్పుడు ఖమ్మం కలెక్టరు ఐఏఎస్ చదువుకున్నాడు, మంత్రుల ఆదేశాలతోటి ఇది ప్రభుత్వపరమైన భూమి, ఇది 31 ఎకరాలే ఉన్నది అని చెప్తే ఏమన్నట్టు చెప్పు? ఏం చదువుకున్నట్టు వాళ్ళు? వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎన్నడో ఒకనాడు వీళ్ళ పట్ల కూడా, ఇలా ఐఏఎస్ ఆఫీసర్ల పట్ల కూడా చాలా ప్రజలలో ఎక్కడో ఆందోళన ఉంది, వ్యతిరేకత ఉంది. వాళ్ళకి అనుకుంటున్నారు అది మంచిది కాదు. భూములు ఆక్రమించుకుంటున్నారు. చెప్తే కదా, మా దగ్గర ఎల్లమ్మ బండ ఉంది. ఎల్లమ్మ బండ మీరు రాయరు. ఎల్లమ్మ బండ దగ్గర 125 ఎకరాల భూమి ప్రభుత్వపరమైన భూమి ఇక్కడనే వస్తుంది, బాచపల్లి దగ్గర వస్తుంది. ఒక్కొక్క ఎకరం విలువ 50 నుంచి 70 కోట్లు ఉంటుంది. మీరు కావాల్సి ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ ఒకటే సర్వే నెంబర్లో 300 ఎకరాల భూమి ఉంటే రాజశేఖర రెడ్డి గారు అన్నాడు 150 ఎకరాల భూమి పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చిండ్రు, పేదలు కట్టుకున్నారు ఇల్లు. మీరు కావాలతో చూడండి. అదే సర్వే నెంబర్, అదే ప్రభుత్వపరమైన భూమిలో ఇంకొక 125 ఎకరాల భూమి ఉంటే అది ఎట్లా సుప్రీంకోర్టులో ఓడిపోతుంది? అంటే ప్రభుత్వమే భూ కబ్జాదారులతో చేతులు కలిపి ఆ కేసులో ఓడిపోయేటట్టు చేసుకొని ప్రైవేట్ వాళ్ళని కట్టబెట్టిన ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు ఎన్నికల ముందు? మేము కక్కిస్తాం, 4 రకాల దందాలు జరిగినాయి, మీకు ఐడియా ఉండాలి. కొంతమంది భూములేమో 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటే విలువైన భూములు 400 గజాలు 500 గజాలు జీవో 59 కింద చేసింది, మీకు తెలుసు. 4 ఎకరాలు 5 ఎకరాల భూమి ఒకటే ఓనరు బినామీ పేరు చేసుకున్న విషయం వాస్తవంగా ఎందుకు రద్దు చేస్తలేము? ఒకటి. రెండవది, ఇప్పుడు అనేక రకాల ఇట్లాంటి, ఇప్పుడు ఎల్లమ్మ బండ ఉంది, ఇండియన్ గల్ఫ్ ఆయిల్స్ ఉంది, అది కూకట్పల్లిలో. ఎందుకు నువ్వు దాన్ని తీసుకోవట్లేదు? నువ్వు వచ్చిన తర్వాత వాపస్ తీసుకోవాలి కదా. నువ్వే చెప్పినావు కదా. మేము అడిగినానే అప్పుడు, అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బు అని అడిగింది. ఎక్కడి నుంచి డబ్బు తెస్తారంటే ఇంతంత ముక్క భూమి అమ్మితే నీకు అన్ని చేస్తా అని చెప్పింది. ఆ ముక్క భూములు ప్రభుత్వానికి వస్తలేవు, ప్రజలకు వస్తలేవు. ఆ ముక్క భూములు మళ్ళీ వాళ్ళకే పోతున్నాయి. ఇండియన్ గల్ఫ్ ఆయిల్లో జరిగినట్టు దుర్మార్గం ఎందుకు ఆపలేకపోతున్నావు? ఎందుకు ఇలా ఎల్లమ్మ బండ నేను 2007 నుంచే కొట్లాడుతున్నాను, నేను కొట్లాడినా అన్నాడు. నన్ను వాడు అన్నాడు, నేను గడ్డి కుప్ప కాడ కట్టేసే కుక్క అని చెప్పి నా మీద పెట్టిండు వాడు. నేను కొట్లాడుతుంటే నువ్వు తినవు ఇంకొని తిననియమని చెప్పి కొట్లాడు. 2007 నుంచి కాపాడిన భూమి, 2007 నుంచి కాపాడిన భూమి నీ